ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తరలించినట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ సత్యవాక్యముతో మీరే సరిచేసి బలపరిచి స్థిరపరిచి నీ వాక్కుతో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. చాలామంది క్రైస్తవులుగా మనం చాలామంది అవుతూ ఉన్నాం. క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, క్రైస్తవులమే కాదనట్లేదు, క్రీస్తు అనుచరులమండి అంటాం. కానీ మనలో క్రీస్తు యొక్క రూపాన్న ఒకటి కూడా మనకు కనబడదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అని అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క రూపం గురించి మాట్లాడుచుకున్నారు అక్కడ. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే క్రీస్తును ఫాలో అవటం, క్రీస్తును యేసయ్యను పోలి నడుచుకునుట క్రైస్తవుడు. పేరుకు క్రైస్తవులుగా మనం ఉంటున్నాము, కానీ క్రియలు లేని వారిగా జీవిస్తూ ఉన్నాం. యేసయ్యను మన క్రియల్లో ఎక్కడ కూడా మనం చూపించలేని వారిగా ఉన్నాం. బాధాకరం, ఒక విధంగా చాలా సిగ్గుపడవలసిన విషయం అని చెప్పవచ్చు. ఇతరులు మనల్ని ఫాలో అవ్వాలంటే క్రీస్తును మనలో చూపించాలి. మనల్ని ఫాలో అవ్వాలంటే క్రీస్తు లాంటి మనసు మనలో రావాలి. ఆయన మనసు అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఆయన మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమమయుడు. ప్రేమ నీలో ఉందా? ప్రేమ మనలో ఉంటుంది, కానీ ఆ ప్రేమ స్వార్థము లేని ప్రేమగా ఉండాలి. నీ తోటి వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ శత్రువును ప్రేమించగలుగుతున్నావా? నీ తోబుట్టువును ప్రేమించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ అంటే షరతులు లేనిది. మనం ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమ ఈరోజు నీకు నాకు ఉందా అనేది మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవులని చెప్పుకుంటున్నాం, ఇది మనలో ఉందా? రెండోదిగా మనం చూసినట్లయితే, యేసయ్య దీర్ఘశాంతుడు. క్రైస్తవుల్లో నిజానికి ఉండవలసింది ఏంటంటే శాంతం ఉండాలి. మనకి ఎక్కడ కూడా శాంతం ఉండట్లేదు. మనం ఎవరు కూడా శాంతమూర్తులం కాము. ఊరికినే కోపడుతుంటాం, ఊరికినే కోపిస్తూ ఉంటాం. ప్రసంగి భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రసంగి గ్రంథంలో, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసం చేయనని. ఒకవేళ నువ్వు ఆత్రముతో కోపపడ్డావంటే ఒక బుద్ధిహీనుడు అని చెప్పొచ్చు. అది నీలో సుఖ నివాసం చేస్తుంది కనుకనే నువ్వు ఊరికినే కోపడుతుంటావు, బుద్ధిహీనుడిగా ఉన్నావు కనుక మనం పడవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడు ఏ సందర్భాన్ని బట్టి కోపపడాలో కోపపడాలి. ఆ కోపం కూడా ఎలా ఉండాలంటే, ఉదయం సూర్యుడు ఎలాగైతే ఉదయించి సాయంత్రముకి ఎలాగైతే అస్తమిస్తాడో అట్లా మన కోపము, ఉదయం వచ్చిన కోపము సాయంత్రానికి మరలా ఉండకూడదు, సమాధానం పడిపోవాలి. మూడోదిగా చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన యొక్క రూపం మనలో ఉందా అని చూసుకుంటే, ఆయన తగ్గింపుతో ఉన్నవాడు. మనకు అసలు తగ్గింపే ఎక్కడ కనబడదు, దీనత్వం మనలో అసలు కనబడదు. దేవుడు దీనులను ఆయన లక్ష్యం చేసే దేవుడు. అహంకారులను ఎదిరించడానికి దీనులకు కృప అనుగ్రహించు దేవుడైన. కనుక మనం ఎలా ఉంటున్నామంటే, ఒకవేళ నేను దీనుడిగా ఉంటే నేను ఎక్కడ తక్కువైపోతానేమోనని మనం ఎక్కడ తగ్గం, అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, మనం ఎక్కడైతే తగ్గించుకుంటామో అక్కడ మనం హెచ్చింపబడతాం. మనం ఎప్పుడు కూడా, నీకు ఎన్ని తెలిసినప్పుడు కూడా మనం ఎప్పుడు నేర్చుకునేవానిగానే ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం ఎవరి ద్వారానే మనం నేర్చుకోగలం. అదే తగ్గింపు. తగ్గింపు ఉన్నవాడు ఖచ్చితంగా నేర్చుకునే స్వభావంలో ఉంటాడు, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా. నాలుగోదిగా చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధానము కలిగిన వాడు. ప్రతి విషయంలో సమాధానం ఉండేది. మనకి ఎక్కడైనా సరే ఏదైనా పని అవ్వలేదనుకోండి, ఎదుటి వారి మీద ఫైర్ అయిపోతూ ఉంటాం. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఎంత అవమానం ఉన్నప్పుడు కూడా
పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి విషయంలో మనం సమాధాన పడిపోతూ ఉండాలి. మన యేసు ప్రభువారు ఆయన సమాధానానికి కర్త. ఆయనను మనం కలిగి నడుస్తున్నాము అంటే అటువంటి సమాధానము నీకు నాకు ఉండాలి. ఐదవదిగా చూసినట్లయితే ఆయన దయగలవాడు. ఆయన దయే లేకపోతే ఈరోజు మనం జీవించలేము. ఎదుటివారి మీద మనం దయ చూపాలి. ఎదుటివారిని మనం అర్థం చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా. ఆరోదిగా చూసినట్లయితే యేసయ్య క్షమాపణ కలిగిన వాడు, క్షమాభిక్ష ఇచ్చు క్షమాపణ కలిగిన వాడు. మనము క్షమించగలగాలి ఇతరులను ఏ విషయంలో అయినప్పటికీ కూడా. మనం ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో దేవుడు మనలను క్షమిస్తాడు. ఎందుకంటే మనం ఎవరం కూడా పరిశుద్ధులం కాము, మనం ఎవరం కూడా నీతిమంతులం కాము, పాపాలు చేసిన వాళ్ళమే. మన పాపములు ఆయన క్షమిస్తున్నాడు కనుకనే మనము ఇతరులను క్షమించాలి. ఇతరులను మనం క్షమించకపోగా దేవుని వద్ద నుంచి మనకి క్షమాపణ రాదు. కనుక మనం ఇతరులను క్షమించే వారికి ఉండాలి. చివరిగా ఏడవదిగా మనం చూసినట్లయితే ఆయన పాపములో ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మనము కనీసము మన యొక్క జీవితంలో మనకు అనేకమైన యాక్సిడెంట్లు రోడ్ల మీద కనబడుతూ ఉంటుంటాయి. ఆపదలు ఉన్నవారు అనేక మంది మనకు కనబడుతుంటారు. నిరుపేదలు మనకు కనబడుతుంటారు. కనీసం ఒక్కరికైనా మనం ఏదైనా సహాయం చేయగలిగామా, ఎవరినైనా మనం రక్షించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకుంటే, ఏదైనా యాక్సిడెంట్లు ఉన్న వాళ్ళు మనకు ఎదురయ్యారనుకోండి, ఏదైనా కారు యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ పడి ఉంటే నాకెందుకులే అని వెళ్ళిపోయేవారు ఉన్నారు తప్ప, అయ్యో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అతన్ని పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేవారు బహు తక్కువ మంది కనబడుతున్నారు. ఎందుకంటే నాకెందుకు ఈ రిస్క్, నేను వెళ్తే నాకు అనేకమైన ఇబ్బందులకు గురవుతానేమోనని వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇటువంటి రూపం నీలో ఉంటే నిన్ను ఎవరు ఫాలో అవుతారు? ఎందుకు ఫాలో అవ్వాలి నిన్ను? నీలో క్రీస్తు ప్రేమ ఉందా? ఇతరులను నువ్వు క్షమించగలుగుతున్నావా? ఇతరులను నువ్వు రక్షించగలుగుతున్నావా? ఇతరుల పట్ల దయ చూపగలుగుతున్నావా? ఎందుకు నిన్ను ఫాలో అవ్వాలి? ఆపదలు ఉన్న వారికి సహాయం చేయగలుగుతున్నావా? మంచి సమరయుడి స్టోరీ మనకు తెలుసు. లోకాసు వార్తలో మనం చూడొచ్చు. 10వ అధ్యాయం 30వ నుంచి ఉంటుంది. ఆ మంచి సమరయుడి స్టోరీలో ఒక బాటసారి ఒక వ్యక్తి దారంట వెళ్ళిపోతే అతన్ని దొంగలు పట్టుకొని కొట్టి అతని దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అదే మార్గంలో ఒక యాచకుడు వెళ్తున్నాడు. చూశాడు అతన్ని. అయ్యో అని చూసి అతని దగ్గరికి వెళ్దామనుకున్నాడు. నాకెందుకులే, నాకెళ్తే నాకు ఈ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఆ యాజకుడు వెళ్ళిపోయాడు. భక్తుడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. ఈయన కూడా దేవుని యొక్క సముఖంలో భక్తుడు. నాకెందుకులేని అతడు కూడా చూసి వెళ్ళిపోయాడు. చివరగా సమరయుడు వచ్చాడు. అయ్యో అని ఒకటి వ్యక్తి, నాలాంటి మనిషి అతడు పడిపోయాడని చెప్పి అతనికి గాయాలు కట్టి పూటకూళ్ళు వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరులపై మనం జాలి చూపాలండి. అది క్రీస్తు ప్రేమ మనం చూపటం. దశాబ్దాలుగా మనం క్రీస్తు అనుచరులు అంటాం, క్రైస్తవులు అంటాం, కానీ మనలో క్రియలు లేవు. క్రీస్తు ఎక్కడ కూడా మనలో కనబడట్లేదు. నీలో పైకి భక్తి కలిగిన వాడు అని అంటావు, కానీ ఎక్కడ కూడా క్రీస్తు రూపము నీలో కనిపించని పరిస్థితి ఉంది. అదే దీనస్థితి, అదే పరిస్థితి, అదే యాక్సిడెంట్ నీకు నాకు అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పక్కన వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయనా ప్రియ సహోదరి సహోదరుడా. మనం ఏమైతే విత్తుతామో దానినే మనం కోస్తాం. యేసయ్యను మన క్రియలలో, మన మాటలో, మన చూపుల్లో, మన నడవడికలో ఇతరులకు చూపిస్తే అదే నిజమైన క్రీస్తు ప్రేమ, నిజమైన క్రీస్తు దాసులం అవుతాం. అదే క్రీస్తుకు మనం అనుచరులం. అది క్రైస్తవ్యం అంటే, క్రీస్తును ఫాలో అయ్యేవారు అంటే ఇది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నాకెందుకులే అని ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు. క్రీస్తుకు మనం దాసులం అవుతాం. క్రీస్తు యొక్క రూపము మనలో ఏర్పడుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.